సెక్రటరీకి వచ్చారు, జిల్లా పార్టీ అధ్యక్షుడికి వచ్చారు. మళ్ళీ ఆఫీస్ పోతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వివాదాస్పద జీవో నెంబర్ 3 టైటిలింగ్ యాక్ట్ అంటే కోర్టుల పరివ్యూలో లేకుండా ఓన్లీ అధికారులు డిసైడ్ చేస్తే, ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళు డిసైడ్ చేస్తే ఈ టైటిల్లో ఇంకేమి మనం న్యాయం జరిగినా అన్యాయం జరిగినా కూడా మనం ఎవరిని అప్రోచ్ కావడానికి ఉండదు. ఖచ్చితంగా ఎంఆర్ఓ ఒకసారి కానీ డిసైడ్ చేసి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా పాస్బుక్ ఇప్పటికే చాలా చోట్ల పొరపాటున చాలా ఖాతాలు మారున్నాయి. మీకు అందరికి ఐడియానే ఉంటుంది. చాలా పల్లెల్లో నేను పక్కన అంటే నా పేరుతో కూడా కొంత మారిపోయి ఉంటుంది, వేరే ల్యాండ్ కూడా నా పేరుతో పెట్టేసి ఉంటారు. నేను ఎక్కువగా ఈ భూ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా తెలిసింది. మేమంతా రిటర్న్ రాసిస్తాం, నా పేరుతో పొరపాటుగా పడిందండి, ఆ పట్టా మాది కాదు వేరే వాళ్ళది, మీరు రైతులకి ఇవ్వాలని చెప్పేసుకొని ఒరిజినల్ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా ఉంది. వాళ్ళకి ఏమి ఉండే ఆస్తి 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే వాళ్ళ ఆస్తులంతా పెరుక్కొని వీళ్ళు ఈ ఉన్మాదపరమైన చర్యలు ప్రతి దాంట్లో ఈరోజు వాళ్ళకి మైన్స్ అయిపోయినాయి, శాండ్ అయిపోయింది, ఇక ల్యాండ్ ఒకటే మిగిలింది. ఆ ల్యాండ్ను కూడా ఏ విధంగా కబ్జా చేయాలా, ఇతరుల భూములను ఎలా పెరుక్కోవాలనే దానికే ఈ జీవో తెచ్చారు. దీనికి ఉదాహరణగా కొత్త మాధవరంలో సర్వే నెంబర్ 2187-2 ఈ సర్వే నెంబర్లో 3 ఎకరాల చిల్లర సుబ్బారావు గారు అనే అతనికి, పాలా సుబ్బారావు గారు అనే రైతుకి పట్టా ఉంటే ఆ పట్టాని ఎంఆర్ఓతో మేనేజ్ చేసుకొని ఆ పట్టా వేరే వాళ్ళు పొంది వాళ్ళని దయనీయ స్థితికి లోను చేసి, ఇక మాకు జీవితం ఏమీ లేదు, చేసిన అప్పులు తీర్చుకోవడానికి వేరే దారి లేదు, మా అప్పులు ఎవరు కట్టాలో ఎలా కట్టాలంటే ఇంట్లో అవమానాల పాల్పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది గవర్నమెంట్ హత్యగానే మేము చెప్తున్నాం దీన్ని. ఖచ్చితంగా ఆ జీవో వల్ల వచ్చిన హత్య ఇది ఖచ్చితంగా. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతిదాన్ని కూడా ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రజాజీవనం ఏం కావాలా, ప్రజలందరూ ఏం కావాలా, ప్రజల ప్రాణానికి మానానికి రెండింటికి కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు. అలాగే ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఈరోజు. ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేదు. రేపు మీ ఇంట్లో వచ్చి కూర్చొని కూడా ఈ ఇల్లు మాది, వేరే వాళ్ళు మా తాతతో అక్రమ సంబంధం పెట్టిన, లేదా మీ అవ్వ మాతో అక్రమం, లేదా మా అవ్వ మీతో అక్రమం చేసిన ఆ పరిస్థితుల్లోకి ఏదో ఒక సినిమాలో చూపించినట్టుగా అటువంటి కథలు చెప్పే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం దివాలా కోరుతనానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఎవరున్నా కూడా అందరూ కూడా చాలా దిగజారుతనానికి దిగిపోతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యగానే మా పార్టీ తెలుగుదేశం దీన్ని భావిస్తూ ఉంది. దీనికి న్యాయం చేయాలంటే జీవో నెంబర్ 3ని క్యాన్సిల్ చేయాలా, టైటిలింగ్ పాత పద్ధతిలోనే ఉండాలా, కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావచ్చు అనేది అలాగే కంటిన్యూ చేయాలా. ఎందుకంటే న్యాయం జరిగేది ఈరోజు ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉంటో తెలియదు, ఎవడు బలవంతుడిగా ఉంటాడో తెలియదు. కానీ ఎవడు బలవంతుడైనా కూడా ఈరోజు నేను బలవంతుడిగా ఉండొచ్చు, ఆస్తి నేను లాక్కోవచ్చు నీ దగ్గర, రేపు నా కొడుకు బలవంతుడిగా ఉండాలి కదా వాడు ఆస్తి కాపాడుకోవాలంటే. అలాగే మీ అబ్బాయి, మీ పరిస్థితి ఏంది ఆలోచించండి, మీ ఇంటి పరిస్థితి ఏంది, మీ పొలాల పరిస్థితి ఏంది, ఎవరుండాలా. ఈరోజు మీకు బలం ఉంది, మీరు కాపాడుకుంటారు, రేపు బలం లేని వాడి పరిస్థితి ఏంది. ఈరోజు వ్యవస్థగా జరగాలంటేనే చంద్రబాబు నాయుడు కావాలా, తన దారిలో తను నడవాల వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలా ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మనం వైజాగ్లో 25,000 టన్నులు మన గంజాయి దించుకుంటే వేరే రూపంలో దాన్ని వాళ్ళ కంపెనీలో పెడితే వాళ్ళ మనుషులతో పేరుతో ఉంటే కూడా దాన్ని మాకు ఆపాదించాలి, మాకు అంటగట్టాలని చూస్తూ ఉన్నారు. అంటే ప్రతిదానికి ఎదురుదాడే, ఏదైనా తప్పులు వాళ్ళు చేసి మా ముఖం మీద మసిగాల్చి వేసేట్టుగా మా మీద వేస్తుండ్రు, మీరు చెప్పుకోండి అన్నట్టుగా. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలా. మీడియా పవర్ఫుల్ అయింది, సోషల్ మీడియా ఇంకా పవర్ఫుల్ అయింది. ఎలా జరుగుతోంది ఏంది, మీ ద్వారా ప్రజలకు ధైర్యం రావాలా. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మీరందరూ కూడా రికమెండ్ చేయాలా. మేము అరిచేదే కాదు, మీడియా పాత్ర చాలా ఉంది. వ్యవస్థ నాశనం అయిపోతా ఉంటే మీడియా చూస్తూ ఊరుకోకూడదు. మీరందరూ కూడా యాక్టివ్గా దీని మీద ఆర్టికల్స్ రైజ్ చేసి న్యాయస్థానాలు, అలాగే పార్లమెంటరీ వ్యవస్థ, శాసనసభ వ్యవస్థ అందరూ కూడా దీన్ని మార్పు తెచ్చే విధంగా మీరందరూ ట్రై చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మీకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి
అన్నీ అయిపోయింది. ఏది మైన్స్ అయిపోయింది, లిక్కర్ అయిపోయింది, ఇసుక శాండ్ అయిపోయింది, ల్యాండ్ మైను వైను అన్నీ అయిపోయింది. ఇప్పుడు భూముల పైన పడ్డాడు ఆయన కన్ను ఇప్పుడు భూముల పైన పడి ఈ వ్యవస్థని నాశనం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి అది కూడా విచిత్రంగా ఉంది. అంటే ఎవరు కూడా కోర్టుకు పోయే పని లేదు, దాంట్లో కోర్టుకు పోయే పని లేకుండా వాళ్ళ ఆఫీసర్ని పెడతారంట. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన డెసిషనే ఫైనల్. కోర్టుకు కూడా అధికారం లేదు, ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎవడైనా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు కోర్టుకు పోయేదానికి కానీ మరి ఇంకెక్కడైనా చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రబుద్ధుడు ఆయనకి ఏమొచ్చింది, ఆయన ఎంతసేపు అయినా దోచుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నిరూపించేదానికి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈరోజు ఒక చేనేత కుటుంబం పాల సుబ్బారావు అని మరి ఒంటిమిట్ట, ఆయింది కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, మరి ఈరోజు కొత్త మాధవరం ఊరైంది. ఆయన అడిగితే మరి కట్టా శ్రావణి అనే ఆమె పేరుతో మార్చేశారు పట్టాని. పట్టా నెంబర్ ఉంది, ఖాతా నెంబర్ ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉండి కూడా వాళ్ళు మార్చేసి ఎందుకోసం మార్చారంటే కడప తిరుపతి హైవే రోడ్డు వస్తూ ఉంది. హైవే రోడ్డుకు పక్క రోడ్డులోకి ఆ ల్యాండ్ వస్తుంది. 3 ఎకరాల 10 సెంట్లు కోట్లు విలువ వచ్చింది. దానికోసం ఆ కట్టా శ్రావణి ఎవరో కాదు, వైసీపీ వాళ్ళ నాయకురాలు ఆమె ఈరోజు దాన్ని కబ్జా చేస్తే ఆయన ఎన్నిసార్లు తిరిగినా మార్చకపోతే ఆయన అక్కడే కూడా రైల్వే ట్రాక్ పక్కన మరి ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి ఆయన భార్య పద్మావతి కానీ ఆయన కూతురు వినయ్ మేము చేసిండే అప్పులు కూడా తీర్చుకోవాలా, ఇంత అన్యాయంగా మా భూముల్ని లాక్కుంటా ఉన్నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం, అందువల్ల మేము కూడా ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు కూడా ఇంట్లో వాళ్ళిద్దరు ఇంట్లో ఈయన రైల్వే ట్రాక్ పక్కన ఒంటిమిట్ట కాడ చెరువు పక్కన రైల్వే ట్రాక్ లో పడి ఆయన చనిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు వక్రీకరిస్తున్నారు. వాళ్ళకేదో బాధలు ఉంది పడిపోయినారంట. అంటే పట్టా ట్రాన్స్ఫర్ చేసినవే తెలియదా మీకు? వాళ్ళ పేరుతో ఉండే పట్టా ఖాతా నెంబర్ క్లియర్ గా ఉంది, దాన్ని నువ్వు మార్చినప్పుడు తెలియదా? ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ బీసీలు రిజర్వేషన్ వల్ల 16,500 మంది నాశనం అయిపోయినారు. మరి ఎస్సీల్ని నడి రోడ్డు పైన నరికి చంపుతా ఉన్నారు ఈరోజు. మరి మీకు తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు, సుబ్రహ్మణ్యం అనే వాడిని కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఆ విధంగా చేస్తా ఉంటే ఇంకా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఓట్లు కావాలని అడుగుతా ఉన్నారు. ఈరోజు వాళ్ళే కాదు, మన ఏదో చెప్తారు ఆవు చేనులో మేస్తే దూడ గట్లో మేసింది అని, ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు శాండ్ల్వుడ్ స్మగ్లర్సో లేదా ల్యాండ్ గ్రాబర్సో లేకుండా పోతే ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు వీళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా మళ్ళా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జంగారెడ్డి కంకణం కట్టుకున్నాడు. దీన్ని ప్రజలు గమనించాలా, తప్పకుండా ఓటు రూపంలో వాళ్ళకి వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్స్. వైకాపా నాయకుల భూ కబ్జాలకు చేనేత వర్గం చెందినటువంటి సుబ్బారావు కుటుంబం బలైపోయింది. ఈ విధంగా చాలా కుటుంబాలు ఇప్పటికే బలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచుకునేశారు. మట్టి కానీ గ్రానైట్ కానీ ఇసుక ఇలాంటి సహజ వనరులు మొత్తం దోచేశారు. మద్యం మాఫియా నడిపించారు. చివరికి ఇప్పుడు ప్రజల భూములపైన కన్ను పెట్టుకొని రోజు ప్రజల భూములు కూడా కబ్జా చేసి స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజల మాన ప్రాణాలకు కానీ మహిళల శీలాలకు కానీ అదేవిధంగా ప్రజల ఆస్తులు కూడా రక్షణ ఉండదు. ఇది బహిరంగమైంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఆ పొరపాటున అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ అనేది కరువైపోతుంది. ప్రజల ఆస్తులకు కూడా రక్షణ ఉండదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. ప్రజాస్వామ్యాన్ని అసలు నామరూపాలు లేకుండా చేసేస్తారు. ఇది కీలకమైన తరుణం, ఎన్నికల తరుణం. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా, ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే
ఈ రాష్ట్రం ప్రజలకు రక్షణ ఉంటుంది, ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుంది, సహజ వనరులకు రక్షణ ఉంటుందనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీనికోసమే ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది రైతులకు కానీ, అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా. దీనికోసమే న్యాయవాదులు అంతా కూడా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అవగాహన ఉంటుంది కాబట్టి నెలల తరబడి ఆందోళన చేశారు, మీ భూ హక్కు చట్టం రద్దు చేయండి అని చెప్పి. ఎందుకంటే ఈ భూ హక్కు చట్టం అమలు అయితే ప్రజల ఆస్తులకు రక్షణ ఏమాత్రం ఉండదు, అధికారుల చేతులకు వెళ్ళిపోతాయి. అధికారంలో ఉన్నటువంటి నాయకులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరి భూమినైనా కూడా ఎవరిపైన కూడా మార్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టులకు వెళ్ళే పరిధి కూడా కోర్టుల పరిధి లేదు దీంట్లో. కాబట్టి దీన్ని రద్దు చేయమని చెప్పి న్యాయవాదులు ఆందోళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ భూ హక్కు చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము ప్రజలు కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం, ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే పూర్తిగా రద్దు చేస్తుంది. దీనికి ప్రజలంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓటేసి గెలిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూడా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరముల వైసీపీ ప్రభుత్వ పరిపాలన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సహజ వనరులన్నీ దోచుకోవడం జరిగింది. ప్రైవేటు వ్యక్తుల, ప్రజల ఆస్తుల పైన ఏ విధంగా మనం దోచుకోవచ్చు, ఏ విధంగా మనం కైవసం చేసుకొని ప్రశ్నించిన వారిని మీడియా వ్యవస్థ అయితేమి, న్యాయ వ్యవస్థ అయితేమి, ప్రజా వ్యవస్థ అయితేమి, పోరాటాలు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు అయితేమి, వీరందరినీ కూడా ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో మేమే ఉంటాం, మేమే పరిపాలిస్తాం అనే ఒక సంకేతాన్ని నిన్న జరిగిన ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గ్రామం కొత్త మాధవరం గ్రామంలో పాల సుబ్బారావు సామాజిక చేనేత కార్మికుడు, బీసీ సామాజిక వర్గ మనకు చెందిన వ్యక్తి, నా బీసీలు, నా రైతులు, రైతు పక్షపాతి అనే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ టైటిల్ రీడ్ యాక్ట్ దేనికి తీసుకొచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అనుచరులు, వైసీపీ నాయకులు, దగాకోరులు, ఈ గూండా పరిపాలన చేసి వాళ్ళ అనుచరులు ఆస్తులు దోచుకొని ధనవంతులుగా ఈ రాష్ట్రంలో ఎదిగి చట్టాలన్నీ కైవసం చేసుకొని రేపు జరిగే ఎన్నికల్లో ఆ డబ్బుని, ధనాన్ని కుమ్మరిచ్చి భయభ్రాంతులు గురి చేసి మళ్ళీ అధికారాన్ని చేపట్టడం కొరకే ఈ టైటిల్ రీడ్ యాక్ట్లు, ఈ సిబిఐ వ్యవస్థల్ని, ఈ న్యాయ వ్యవస్థల్ని, మీడియా వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు ఎన్నికలకు పోవాలని ఒక దుర్నీతితో ఉన్నాడు. దయచేసి అన్ని వర్గాల వారు గమనించండి. మన బతుకులు, మన భవిష్యత్తు మరో 20-50 రోజుల్లో ఉంది. అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క అవకాశాన్ని కానీ మనం సద్వినియోగం చేసుకోకపోతే అందరూ ప్రమాదంలో పడి సామంతరాజుల లెక్కన వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనుచరుల కింద బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా మేలుకొని వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తెలుగుదేశం పార్టీకి మరియు బీజేపీ, జనసేన కూటమి అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.